ఒక చిన్న గ్రామంలో రాఘవ అనే పేద రైతు ఉండేవాడు. అతని దగ్గర కొద్దిగా భూమి ఉంది. ఎంత కష్టపడినా కానీ దాని ద్వారా వచ్చిన సంపాదన కుటుంబ పోషణకు సరిపోవడం లేదని గ్రహించి ఇంకా ఏదైనా చేయాలనుకున్నాడు. ఒక సంవత్సరం గ్రామంలో కరువు వచ్చింది. నేల మొత్తం ఎండిపోయింది. రాఘవ యొక్క పంటలు ఎండిపోయాయి. చెట్టు కింద కూర్చొని అతను ఎండిపోయిన భూమిని చూస్తూ మనసు భయంతోనూ, కానీ ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది. ఒక రాత్రి రాఘవకు ఒక అద్భుతమైన కల వచ్చింది. ఒక చెట్టు కింద నిధి దాగి ఉన్నట్లుగా. రాఘవ భయంతో కానీ ఆసక్తితో రాత్రి అంతా మేలుకొని సత్యం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాఘవ తెల్లవారుగానే చెట్టు కింద నిలబడి అక్కడ భూమిని తవ్వడం మొదలుపెట్టాడు. కొన్ని గంటలు గడిచాయి. చివరికి రాఘవ తవ్విన చోట ఓ బలమైన వస్తువు తగిలింది. అతని గుండె వేగంగా కొట్టుకుంది. అతను ఒక పురాతన బాక్స్ కనుగొన్నాడు. భయంతో అతను దాన్ని తెరిచాడు. లోపల బంగారు నాణాలు, రత్నాలు ఉన్నాయి. అతనికి కన్నీరు ఆగడం లేదు. కానీ రాఘవ ఆ ధనాన్ని తన కోసం ఉంచుకోలేదు. అతను ఆ ధనాన్ని గ్రామాన్ని మరియు పొలాల్ని పునరుద్ధరించడానికి ఉపయోగించాడు. అతను దయాగుణం అందరికి జీవితం ఇచ్చింది. అతను అన్నిటికంటే ప్రేమ మరియు గౌరవం పొందాడు. రాఘవ కష్టాల్ని ఎదుర్కొంటున్నప్పటికీ తనకు దొరికిన ధనాన్ని గ్రామానికి పంచి అందరికీ జీవితాల్ని మార్చాడు. అతని దయ మరియు ఆత్మవిశ్వాసం సంతోషాన్ని మరియు సమృద్ధిని తెచ్చిపెట్టింది. ఇలాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.